నమస్కారం విద్యార్థులు. క్రమం యొక్క నిబంధనల మొత్తాన్ని సిరీస్ అంటారు. A1, A2, A3 అండ్ సో ఆన్ వాస్తవ సంఖ్యల శ్రేణిగా ఉండనివ్వండి. అప్పుడు వాస్తవ సంఖ్య A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ వాస్తవ సంఖ్యల శ్రేణిగా నిర్వచించబడుతుంది. ఒక శ్రేణి పరిమిత సంఖ్యలో పదాలను కలిగి ఉంటే దానిని పరిమిత శ్రేణి అంటారు. శ్రేణిలో అనంతమైన పదాలు ఉంటే దానిని అనంత శ్రేణి అంటారు. పరిమిత శ్రేణిని అధ్యయనం చేయడంపై మాత్రమే మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఈ తరగతిలో n పదాల మొత్తం మరియు అంకగణిత పురోగతి యొక్క n పదం గురించి తెలుసుకుందాం. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు తెలుసుకోగలరు: అభ్యాస ఫలితాలు, అంకగణిత పురోగతి యొక్క nవ పదాన్ని కనుగొనడానికి, అంకగణిత పురోగతి యొక్క n నిబంధనల మొత్తాన్ని కనుగొనడానికి. ఈ పాఠం నుండి కీలక పదాలు: సంఖ్యలు, సిరీస్, క్రమం, మొదటి పదం, చివరి పదం, సాధారణ వ్యత్యాసం, అంకగణిత పురోగతి, ఏపీ యొక్క n నిబంధనల మొత్తం. అంకగణిత పురోగతిలో ఉన్న నిబంధనలను అంకగణిత శ్రేణి అంటారు. A ప్లస్ డి, A ప్లస్ 2D, A ప్లస్ 3D అర్థమెటిక్ ప్రోగ్రెషన్గా ఉండనివ్వండి. Sn ద్వారా సూచించబడిన అంకగణిత పురోగతి యొక్క మొదటి n నిబంధనల మొత్తం ఇవ్వబడింది. Sn A ప్లస్ D ఇంటూ A ప్లస్ 2D అండ్ సో ఆన్. A ప్లస్ n-1 ఇంటూ D ఒకటవ సమీకరణం. పై వాటిని రివర్స్ ఆర్డర్లో తిరిగి వ్రాయడం. Sn A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ A ప్లస్ n-2 ఇంటూ D ప్లస్ A ప్లస్ D ప్లస్ A రెండవ సమీకరణం. 1 మరియు 2 కలిపితే మనకు లభిస్తుంది 2 Sn A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ A ప్లస్ D ప్లస్ A ప్లస్ n-2 ఇంటూ D ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ A ప్లస్ n-2 ఇంటూ D ప్లస్ A ప్లస్ D ప్లస్ A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 2A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ 2A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2A ప్లస్ n-1 ఇంటూ D n టర్మ్స్. 2 Sn n ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. Sn n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. గమనిక: మొదటి పదం A మరియు చివరి పదం nth టర్మ్ ఇచ్చినట్లయితే Sn n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. Sn n/2 ఇంటూ A ప్లస్ n-1 ఇంటూ D నుండి మనం కలిగి ఉన్నాము. ఉదాహరణ: AP 8, 7 1/4, 6 1/2, 5 3/4 అండ్ సో ఆన్ లోని మొదటి 15 నిబంధనల మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం: ఇక్కడ మొదటి పదం A = 8,
సాధారణ వ్యత్యాసం d ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/4. ఏపీ యొక్క మొదటి n నిబంధనల మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 16 మైనస్ 21/2 ఈజ్ ఈక్వల్ టు 165/4. ఉదాహరణ 0.40, 0.43, 0.46 అండ్ సో ఆన్ 1 మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం. ఇక్కడ n విలువ ఇవ్వబడలేదు, కానీ చివరి టర్మ్ ఇవ్వబడింది. దీని నుండి మనం n విలువను కనుగొనవచ్చు. a ఈజ్ ఈక్వల్ టు 0.40 మరియు 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినట్లయితే మనం d ఈజ్ ఈక్వల్ టు 0.43 మైనస్ 0.40 ఈజ్ ఈక్వల్ టు 0.03ని కనుగొంటాము. అందువలన పదాల సంఖ్యను కనుగొనే సూత్రం n ఈజ్ ఈక్వల్ టు l మైనస్ a బై d ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.40 బై 0.03 ప్లస్ 1. పరిష్కరించిన తరువాత మనకు లభిస్తుంది n ఈజ్ ఈక్వల్ టు 21. ఏపీ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a+1 యొక్క మొదటి n నిబంధనల మొత్తం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 21, కాబట్టి S21 ఈజ్ ఈక్వల్ టు 21/2 ఇంటూ 0.40 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14.7. కాబట్టి ఇచ్చిన శ్రేణి యొక్క 21 పదాల మొత్తం 14.7. ఉదాహరణ 1 ప్లస్ 5 ప్లస్ 9 ప్లస్ అండ్ సో ఆన్ శ్రేణి యొక్క ఎన్ని పదాలు వాటి మొత్తం 190 అయ్యేలా తీసుకోవాలి. పరిష్కారం. ఇక్కడ మనం n విలువను కనుక్కోవాలి, అంటే Sn ఈజ్ ఈక్వల్ టు 190. మొదటి పదం a ఈజ్ ఈక్వల్ టు 1, సాధారణ వ్యత్యాసం d ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఏపీ యొక్క మొదటి n నిబంధనల మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n విలువను పొందడానికి సూత్రంలోని అన్ని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. n/2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ n-1 ఇంటూ 4 which is equal to 190. n/2 into 2 plus 4n minus 4 is equal to 190. n/2 into 4n minus 2 is equal to 190. n into 2 by 2 into 2n minus 1 is equal to 190. n into 2n minus 1 is equal to 190.
2n square minus n minus 190 is equal to 0. n మైనస్ 10 ఇంటూ 2n ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. ఉదాహరణ ఏపీ యొక్క 13వ పదం 3 మరియు మొదటి 13 పదాల మొత్తం 234. సాధారణ వ్యత్యాసం మరియు మొదటి 21 పదాల మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం 13వ పదం ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి T13 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటవ సమీకరణం. మొదటి 13 పదాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 234. S13 ఈజ్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 2A ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 234 ఇస్తుంది. 2A ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 36 రెండవ సమీకరణం. పరిష్కరించడం 1 మరియు 2 సమీకరణాలు మనకు లభిస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు 33, D ఈజ్ ఈక్వల్ టు -5/2. కాబట్టి సాధారణ వ్యత్యాసం -5/2. మొదటి 21 పదాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు S21. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. S21 is equal to 21/2 into 2 into 33 plus 21 minus 1 into -5/2. S21 is equal to 21/2 into 66 minus 50. S21 is equal to 168. ఉదాహరణ 7 ద్వారా భాగించబడే 300 మరియు 600 మధ్య ఉన్న అన్ని సహజ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం 7 చే భాగించబడే 300 మరియు 600 మధ్య సహజ సంఖ్యలు 301, 308, 315 అండ్ సో ఆన్ 595. 300 మరియు 600 మధ్య ఉన్న అన్ని సహజ సంఖ్యల మొత్తం 301, 308, 315, 595. పై సిరీస్ యొక్క నిబంధనలు ఏపీ. మొదటి పదం A ఈజ్ ఈక్వల్ టు 301, సాధారణ వ్యత్యాసం D ఈజ్ ఈక్వల్ టు 7, చివరి పదం 1 ఈజ్ ఈక్వల్ టు 595.
n equal to L minus A by D plus 1. (595 minus 301 by 7 plus 1). n is equal to 43. Sn is equal to n by 2 ఇంటూ a ప్లస్ 1. మనకు S57 is equal to 43/2 ఇంటూ 301 ప్లస్ 595 is equal to 19,264 ఉంది. 19,264. ఉదాహరణ: ఒక మెజాయిక్ సమబాహు త్రిభుజం ఆకారంలో ప్రతివైపు 12 అడుగులతో రూపొందించబడింది. మెజాయిక్లోని ప్రతి పలక 12 అంగుళాల వైపుతో సమబాహు త్రిభుజం ఆకారంలో ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా పలకలు రంగులో ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ప్రతి రంగు యొక్క పలకల సంఖ్య మరియు మెజాయిక్లోని మొత్తం పలకల సంఖ్యను కనుగొనండి. పరిష్కారం: మెజాయిక్ 12 అడుగుల సమబాహు త్రిభుజం ఆకారంలో మరియు టైల్ 12 అడుగుల 1 అడుగులు సమబాహు త్రిభుజం ఆకారంలో ఉన్నందున మెజాయిక్లో 12 వరుసలు ఉంటాయి. బొమ్మ నుండి ప్రతి వరుసలోని తెల్లటి పలకల సంఖ్య 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 12 అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది అంకగణిత పురోగతిని ఏర్పరుస్తుంది. అదేవిధంగా ప్రతి అడ్డు వరుసలోని నీలిరంగు పలకల సంఖ్య 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 11. ఇది కూడా అంకగణిత పురోగతి. తెల్లటి పలక సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఇంటూ 1 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 78. నీలిరంగు పలకల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ 11 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఇంటూ 0 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 66. మెజాయిక్లోని మొత్తం పలకల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 78 ప్లస్ 66 ఈజ్ ఈక్వల్ టు 144. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: అంకగణిత పురోగతి. అంకగణిత పురోగతిలో ఉన్న నిబంధనలను అంకగణిత శ్రేణి అంటారు. ఏపీ యొక్క మొదటి n నిబంధనలకు మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. చివరి పదం 1 nవ పదం ఇవ్వబడితే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ 1.